సిరియా దేశపు రాజు దగ్గర నయమాను అని ఒక సైన్యాధిపతి ఉండేవాడు. అతడు మహాపరాక్రమశాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజుకు దేశానికి జయం కలుగజేశాడు. రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అందువలన రాజు నయమానును ఎక్కువ గౌరవించేవాడు. నయమానుకు చాలా మంచి లక్షణాలున్నాయి. కానీ అతడు కుష్ఠరోగి. అందువలన ఎప్పుడూ తన వ్యాధిని గురించి బాధపడుతుండేవాడు. అతని భార్య దగ్గర ఇశ్రాయేలు దేశం నుండి బానిసగా తెచ్చిన ఒక బాలిక ఉంది. ఆ బాలిక నయమాను భార్యకు ఒక సలహా ఇచ్చింది. అమ్మగారు, షోమ్రోను దగ్గర ఎలీషా అని ఒక దైవజనుడున్నాడు. నా యజమాని ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా స్వస్థత పొందుతాడని చెప్పింది. నయమాను వెళ్ళి సిరియా రాజుకు ఈ సంగతి చెప్పాడు. సిరియా రాజు ఇశ్రాయేలు రాజు దగ్గరికి ఒక దూతను పంపాడు. ఆ దూత ద్వారా 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారు, 10 దుస్తుల బట్టలు కానుకగా పంపాడు. నా సైన్యాధిపతి అయిన నయమాను యొక్క కుష్ఠరోగాన్ని ఎలాగైనా బాగు చేయించమని లేఖ వ్రాసి పంపాడు. ఈ లేఖ చదివిన ఇశ్రాయేలు రాజు దుఃఖముతో తన బట్టలు చింపుకొన్నాడు. ఒకరిని చంపడానికి, బ్రతికించడానికి నేనేమైనా దేవుణ్ణా? నయమానుకున్న కుష్ఠరోగం బాగు చేయించమని రాజు నాకు పత్రిక పంపించాడు. సిరియా రాజు నాతో కలహం పెట్టుకోవడానికే ఈ పని చేశాడు అని ఎంతో బాధపడ్డాడు. ఈ విషయం తన అధికారులకు చెప్పాడు. రాజు చాలా దుఃఖంలో ఉన్నాడని ఎలీషా ప్రవక్తకు తెలిసింది. రాజా, నీవు నీ వస్త్రములు చింపుకొనడం ఎందుకు? ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని సిరియా రాజుకు తెలియనట్లుగా ఆ కుష్ఠరోగిని నా దగ్గరికి పంపించు అని చెప్పి పంపాడు. నయమాను గుర్రములతో, రథములతో, పరివారముతో, కానుకలతో ఎలీషా ఇంటి ముందు నిలిచాడు. అప్పుడు ఎలీషా, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయి, నీ కుష్ఠరోగం బాగవుతుంది అని ఒక దూత ద్వారా చెప్పి పంపించాడు. దూత మాటలు విని నయమాను కోపంతో వెనక్కు తిరిగి వెళ్ళాడు. ఆ ప్రవక్త నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకి నా రోగం బాగు చేస్తాడనుకున్నాను. కానీ యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పి పంపించాడు. మా దేశంలో ఉన్న అబానాయును, ఫర్ఫారును ఇశ్రాయేలు దేశపు నదుల కంటే మంచివి కావా అని అన్నాడు. అప్పుడు నయమాను దాసుడొకడు, అయ్యా, ఆ ప్రవక్త ఇంతకంటే గొప్ప పని ఏదైనా చేయమని ఆదేశిస్తే చేయవా అని అన్నాడు. ఈ సలహా నయమానుకు నచ్చింది. అతడు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగగానే అతని శరీరం పసిపిల్లల శరీరం వలె మారిపోయింది. అతడు పూర్తిగా స్వస్థత పొందాడు. నయమానుకు పట్టరాని సంతోషం కలిగింది. వెంటనే ఎలీషా దగ్గరికి తిరిగి వెళ్ళాడు. తాను తెచ్చిన కానుకలు ఇవ్వబోయాడు. కానీ ఎలీషా తీసుకొనలేదు. అప్పుడు నయమాను ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని స్తుతించాడు. ఎలీషా దగ్గర సెలవు తీసుకొని తన దేశానికి తిరిగి వెళ్ళాడు. జరిగిన విషయం అంతా ఎలీషా శిష్యుడు గెహాజీ గమనిస్తున్నాడు. అతనికి తన యజమాని చేసిన పని బొత్తిగా నచ్చలేదు. సులభంగా లభిస్తున్న వెండి, బంగారు, ప్రశస్త వస్త్రములు ఎలీషా తిరస్కరించినందుకు ఎంతో బాధపడ్డాడు. వెంటనే నయమాను దగ్గరికి పరుగు తీశాడు. దారిలో అతన్ని కలుసుకొని, అయ్యా, ఇప్పుడే మా యజమాని దగ్గరికి ఎఫ్రాయిము నుండి 2 మనుషులు వచ్చారు. వారి కోసం 2 మణుగుల వెండి, 2 జతల బట్టలు మీ వద్ద ఇప్పించుకొని రమ్మని మా యజమాని చెప్పి పంపాడు అని అబద్ధం చెప్పాడు. నయమాను గెహాజీ మాటలు నమ్మాడు. నీకిష్టమైతే రెట్టింపు తీసుకుని వెళ్ళు అని చెప్పి సేవకుల ద్వారా 4 మణుగుల వెండి, 2 జతల బట్టలు సేవకుల ద్వారా ఇచ్చి పంపించాడు. గెహాజీ వాటిని దాచిపెట్టి ఏమీ ఎరగని వాని వలె ఎలీషా ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అతనితో, గెహాజీ, నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అందుకు గెహాజీ, నేనెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. అందుకు ఎలీషా, ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఓలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? నీవు నాకే కాదు, యెహోవాకు ఇష్టం లేని పని చేశావు. కనుక నయమానుకు ఉన్న కుష్ఠరోగం నీకు, నీ సంతతికి సదాకాలం ఉండుగాక అని అన్నాడు. వెంటనే గెహాజీ శరీరం కుష్టు వలన తెల్లగా మారిపోయింది. అతడు ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఎలీషా చేసిన అద్భుత కార్యం వలన దేవునికి మహిమ, ఘనత కలిగాయి. అన్యుడైన నయమాను యెహోవా దేవుణ్ణి స్తుతించాడు. ఆయనను పూజించాలని నిర్ణయించుకున్నాడు. ప్రవక్త దగ్గర ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ జీవితం గడుపుతున్న గెహాజీ ధనాశ వలన శపింపబడి తరతరాల కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. దేవుని నమ్ముకున్న వారు స్వస్థత పొందుతారని, కష్టాలను అధిగమిస్తారని, ఆయన చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు శాపానికి గురవుతారని మనం గ్రహించాలి. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నయమాను ఇంట్లో ఉంటున్న ఇశ్రాయేలు బాలిక తన యజమానురాలికి మంచి సలహా ఇచ్చింది. దేవుని బిడ్డలు కూడా ఇతరులకు మేలు చేయాలి, మంచి మార్గము చూపించాలి.